పాపి అయిన ఇంటికి దేవుడు వస్తాడా? పాపాత్ముడైన ఇంటికి దేవుడు వస్తాడా? పాపాత్ముడైనటువంటి మమ్మల్ని దేవుడు క్షమిస్తాడా అని సందేహముతో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఈ దినము మాట్లాడుతున్నాడు. ఆనాడు పాపాత్ముడైన జక్కయ్యను దేవుడు చూసి అతన్ని కిందికి పిలిచాడు. పద నీ ఇంటికి వెళ్దాం అనగానే యేసుక్రీస్తు ప్రభువారు మరి జక్కయ్యతో పాటుగా వారి ఇంటికి వెళ్తుంటే అక్కడ ఉన్న చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి, ఈయన రక్షకుడు కదా, ఈయన పరిశుద్ధుడు కదా, ఆ పాపి ఇంటికి పోతున్నాడు ఏంటి, ఆ పాపాత్ముడైనటువంటి మరి ఆ జక్క ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నాడు, బస చేయడానికి పోతున్నాడు ఏంటి, ఆయనకేం తెలియదా? ఆయన పరిశుద్ధుడు కదా, రక్షకుడు కదా, యేసయ్య కదా, ఆ పాపాత్మ ఇంటికి పోవడం ఏంటి అని చెప్పేసి అని అక్కడున్న జనం అంతా కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే జక్కయ్య గృహంలోకి అడుగు పెట్టాడో అక్కడ మనం చూసినట్టయితే అండి లూకా సువార్త 19:8 రాయబడి ఉంటుంది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిల సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి, పాపాత్ముడైనటువంటి ఇంటికి, పాపి అనే ఇంటికి దేవుడు ఎందుకు వెళుతున్నాడు అంటే ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి రక్షణ ఇవ్వటము కొరకే. కాబట్టి ఆనాడు ప్రజలు సనుగుకున్నారు, గునుక్కున్నారు, ఎందుకు పాపి ఇంటికి పోతున్నాడు అని. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ ఇంటికి పోవడం వలన అతని దగ్గర ఎవరైతే ధనమును అప్పుగా తీసుకుని ఉన్నారో వాళ్ళకి ఎంత లాభం చేకూర్చబడిందండి? 4 అంతలుగా. హల్లెలూయా. సనుక్కున్నవారు, గునుక్కున్నవారు మరి అతని ఇచ్చిన డబ్బును తీసుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు ఆ పాపి ఇంటికి వెళ్ళడం వలన ఆ పాపి ఇంటికి ఏం కలిగిందండి? రక్షణ కలిగింది, ఆ కుటుంబానికి రక్షణ కలిగింది. అప్పుడు ఆ పాపాత్ముడైన జక్కయ్య ఎవరికి కుమారుడిగా అయ్యాడంటే అబ్రహాముకి సంతానముగా మారిపోయాడు. ఆ ఇంటికి ఆ రోజు నుంచి రక్షణ వచ్చి ఉన్నది. ఈనాడు నువ్వు అపనమ్మకంతో ఉన్నావేమో, పాపినన్ను నన్ను దేవుడు క్షమిస్తాడా, దేవుడు నాలోకి వస్తాడా, నా ఇంటిలోకి వస్తాడా, నా గృహంలోకి వస్తాడా, దేవుడు నన్ను ముడతాడా, స్వస్థపరుస్తాడా అనే అపద్రవ భావంతో, నువ్వు అవిశ్వాసంతో ఈనాడు ఉన్నావేమో. ఇదిగో దేవుడు, ప్రభువా నేను పాపిని అని నువ్వు ఒప్పుకుంటే నీ హృదయాంతరంగమనే ఆలయంలోనికి కూడా దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన అంతటి సమర్థుడు, శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో దేవుడు నీవుంటే ఖచ్చితంగా నీలో ఎవరు ఉంటారంటే దేవుడే ఉంటాడు. హల్లెలూయా. అలాగే నువ్వు జీవించగలిగితే నీ పాపం అంతటిని కూడా విడిచిపెట్టి ప్రభువా నేను పాపిని అని నువ్వు దేవుని పాదాల చెంత ఒప్పుకున్న నాడే నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీకు రక్షణ వస్తుంది, నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. హల్లెలూయా. ఎందుకు ఈ దినము దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంటే పాపినన్న దేవుడు నన్ను క్షమిస్తాడా అనే సందేహంతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈరోజు సమాధానకరముగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఏ పాపమైనా సరే అంటే, అది ఏ పాపమైనా సరే. మనం బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని అక్కడ ఉన్నటువంటి వారు తీసుకొని వస్తారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి కదా. మరి యేసయ్య ఏం సమాధానం చెప్తాడు? ఏమని చంపమంటాడా లేదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, ప్రభువా మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఏమైనా రాళ్ళతో కొట్టి చంపాలి కదా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని ఒక్కొక్కరు ఇంతింతలావుగా రాళ్ళను పట్టుకొని నిలబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మరి ధర్మశాస్త్రం కదయ్యా కానీ అంటే రాళ్ళతో కొట్టి చంపాలనేసి అందరు రెడీగా ఉన్నారండి. అయితే యేసుక్రీస్తు ప్రభువు మౌనంగా ఉండి అలాగున ఉన్నప్పుడు మరలా వాళ్ళు అడుగుతున్నారు, చెప్పండి మీరు చెప్తే మేము చేస్తాం దాన్ని బట్టి అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు అలాగున వారి వైపు చూసి, మీలో పాపం చేయని వాడు ఎవడో మొదటిగా ఆమె మీద మీరు రాయి విసరండి అని చెప్పాడు. మరలా అలాగున తలను నేల వైపు ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీలో పాపం చేయని వాడు ఎవరైనా ఉంటే మొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అంతే. అక్కడున్న వారందరూ కూడా రాళ్ళు అక్కడే వదిలేసి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. అంటే చూడండి, పాపం చేయని వాడు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. పాపం చేయనటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. అందరూ కూడా పాపము
చేసినటువంటి వారి ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. కాబట్టి నేను పాపిని అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ప్రభువా నా పాపాలను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, ఇగో నేను నీలో జీవించాలి ప్రభు, నీ వాక్యానుసారంగా నేను బ్రతకాలి ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం తీసుకొని నువ్వు దేవుని వెంబడిస్తావో, ఇగో ఆ క్షణమే నీ పాపాలన్నీ కూడా కడిగి వేయబడతాయి. ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.